మండలం పుట్టిగడ్డలో స్కూల్ వైస్ చైర్మన్ కుంభా లక్ష్మి దుర్గా ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకం. ప్రశ్నిస్తేనే పదవి నుంచి తొలగిస్తారా? దుర్గాపై చెల్లపల్లి తహసీల్దార్ అగ్రకుల దురహంకార వ్యాఖ్యలు గర్హనీయం. పదవి నుండి తొలగించడానికి దుర్గా ఎంఆర్ఓకి బానిస కాదు. అధికారులకి వత్తాసు పలుకుతున్న సిపిఎం నేతల వైఖరి శోచనీయం. పురిటిగడ్డ పాఠశాల అంశం ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. జాతీయ గిరిజన ఫెడరేషన్ నేతలు లక్ష్మయ్య, వసంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద పిల్లలకి తినే బియ్యంలో పురుగులపై స్పందించి ప్రశ్నించిన పురిటిగడ్డ హై స్కూల్ వైస్ చైర్మన్ కుంభా లక్ష్మి దుర్గా ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకమని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎస్టీఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుంభా లక్ష్మయ్య, దేవరకొండ వసంతులు పేర్కొన్నారు. శుక్రవారం పుట్టిగడ్డలో కుంభా కనకదుర్గ ఇంటికి వెళ్లిన నేతలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమెని సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య, వసంతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద పిల్లలకి అందజేస్తున్న సన్న బియ్యంలో తెల్ల పురుగులు, ముక్క పురుగులు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రశ్నిస్తే దుర్గాని పదవి నుంచి తొలగించారంటూ అవమానకరంగా మాట్లాడుతూ బెదిరింపులకి గురిచేసిన చెల్లపల్లి తహసీల్దార్ వనజాక్షిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దుర్గ పట్ల ఎంఆర్ఓ వ్యాఖ్యలు తన అగ్రకుల దురహంకారాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. విచారణకి వచ్చిన అధికారులు సమస్యని పరిష్కరించడానికి చూడాలి తప్ప సమస్యను వెలుగులోకి తెచ్చిన వారిని బెదిరిస్తారా అని ప్రశ్నించారు. వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించడానికి కనకదుర్గ ఎంఆర్ఓ దగ్గర బానిస కాదన్న విషయం గుర్తుంచుకోవాలని హితూ పలికారు. పేదల పక్షాన పోరాడతామంటూ చెప్పుకునే సిపిఎం నాయకులు సైతం పురుగుల బియ్యంపై ప్రశ్నిస్తున్న కనకదుర్గని వారిస్తూ అధికారులకి తాళం వేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ దుర్గా పురుగుల బియ్యం గురించి ప్రశ్నించడం వల్లే అధికారులు అప్రమత్తమై రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బియ్యం అందేలా సమస్య పరిష్కారం కాబోతుందని స్పష్టం చేశారు. ఎస్టీ కులానికి చెందిన వైస్ చైర్మన్ దుర్గాని అవమానం, బెదిరింపులకి గురిచేసిన చెల్లపల్లి తహసీల్దార్ వనజాక్షిపై చర్యలు తీసుకోవాలని, దుర్గాకి ఎంఆర్ఓ క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. పురిటిగడ్డ స్కూల్ అంశాన్ని మంత్రి నారా లోకేష్ తో పాటు రాష్ట్ర ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు లక్ష్మయ్య, వసంతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు దేవరకొండ నాగలక్ష్మయ్య, కట్టా ప్రసాద్, రమాదేవి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు దేవరకొండ వసంత్. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని. నిన్నటి రోజున కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ ఉన్నత పరిషత్ పాఠశాలలో పేద పిల్లలు చదువుకునే ఒక ప్రభుత్వ పాఠశాలలో తినే మధ్యాహ్నం తినే భోజనంలో పురుగులు రావటం, ఆ విషయం పేరెంట్ అండ్ కమిటీ వైస్ చైర్మన్ కుంభా లక్ష్మీ దుర్గా గారికి ఆ విషయం అనేది తెలిసింది. విషయం తెలియడంతో ఆమె అక్కడ ఉన్న అధికారులను అదేవిధంగా యొక్క విషయాన్ని 10 మందికి తెలియజేయడం జరిగింది. ఇది అనేక సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికలో రావడం జరిగింది. విషయం తెలుసుకున్న మన చల్లపల్లి ఎంఆర్ఓ గారు, వనజాక్షి గారు స్కూల్ కాడికి విచారణ నిమిత్తం రావడం జరిగింది. ఒక సమస్యని వెలుగులోకి తీసుకొచ్చిన కుంభా లక్ష్మీ దుర్గ గారిని అభినందించాల్సింది పోయి మన చల్లపల్లి ఎంఆర్ఓ గారు, మిగిలిన అధికారులు లక్ష్మీ దుర్గ గారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ విషయంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ఒక సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన లక్ష్మీ దుర్గ గారిని అభినందించాలి. అలా కాకుండా ఆమెను నలుగురిలో అవమానకరంగా మాట్లాడటం, ఒక గిరిజన మహిళని ఒక చిన్న చూపు చూస్తూ ఆమెపై అవహేళనగా మాట్లాడటం, ఆ పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ నుంచి ఆ పదవి నుంచి తొలగించాలని ఆమె చెప్పడం కూడా చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము సోషల్ మీడియా ద్వారా అనేక న్యూస్ పేపర్లో వచ్చిన కథనాల ద్వారా మేము చూసి తెలుసుకుని ఆమెకు సపోర్ట్గా నిలబడడానికి వచ్చాము. అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు గౌరవ నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా సన్న బియ్యం భోజనం పెట్టాలని ఆయన ఎంతగానో ఆలోచించారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఆ పురుగులతో నిండిన బియ్యాన్ని వండి పెట్టడం అనేది చాలా బాధాకరం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క లక్ష్మీ దుర్గ గారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పర్యవేక్షించండి. అక్కడ పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారో లేదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ యొక్క సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన లక్ష్మీ దుర్గ గారిని అభినందించాలి. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం గురించి ఒకసారి దృష్టించాలి. ఎంఆర్ఓ గారిపై చర్యలు తీసుకోవాలి. ఒక గిరిజన మహిళని చిన్న చూపుతో నలుగురిలో
ఈమెను కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా దారుణము. దాన్ని ఖచ్చితంగా మేము మా యొక్క నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి ఎంఆర్ఓ గారు పిల్లల పక్షాన మాట్లాడిన లక్ష్మీ దుర్గా గారికి క్షమాపణలు చెప్పాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడిని. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ స్కూల్లో జరిగిన చిన్నపిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టే సన్న బియ్యంలో సన్న పురుగులు రావటం, ఆ సమస్యపై ప్రశ్నించిన కుంభ లక్ష్మీ దుర్గను అభినందించడం జరిగింది. దుర్గా, నేను పురిటిగడ్డ జడ్పీహెచ్ఎస్లో వైస్ చైర్పర్సన్గా ఉన్నాను. అది పిల్లలు భోజనానికి అని ఇంటికి వచ్చేస్తుంటే ఏమైందని అడిగితే ఫుడ్లో రైస్లో పురుగులు వచ్చినాయి, తినలేకపోతున్నాం, అందుకే వచ్చేస్తున్నాను కొంతమంది చెప్పారు. అది ఆలోచించుకుని స్కూల్కి వెళ్తే పురుగులు ఉన్నాయి. అవి పురుగులు ఉన్నాయి అని నిలేసి అడిగాను, అది పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చిన వారు పేపర్లో ఎట్టా వచ్చిందని అడుగుతున్నారు, కానీ పురుగులు వచ్చిన బియ్యం మారుస్తావన్న మాట అయితే అంటలా. మారుస్తావమ్మా చేస్తావని చెప్పట్లేదు, కానీ నువ్వెందుకు చేసావు, నువ్వెందుకు తీసావు అన్న మాటే వస్తుంది. పిల్లల గురించి మాట్లాడుతున్నావు కానీ నేను బియ్యం గురించి పిల్లల గురించి అడుగుతున్నాను. ఆమె పేపర్ రకంగా మాట్లాడి కొంచెం ఆమె అన్న మాట నాకు కొంచెం బాధాకరంగా ఉంది. తీసేయండి, వైస్ చైర్పర్సన్ నుంచి తీసేయండి. నేను వాళ్ళ ఇంట్లో పని మనిషినా, లేకపోతే నాకు జీతం ఇవ్వట్లా, స్కూల్లో ఏమన్నా జీతాలు ఇస్తున్నారా? తీసేయడానికి తీసేయండి. నేను తీసేసిన పిల్లల పూర్వకంగా వచ్చి పిల్లలకి మంచి భోజనం పెట్టాలని